నల్గొండ జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ ఉన్న అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్ల ఆంజనేయ స్వామి చాలా అందంగా ఉన్నాడు. ఆయన అసలు ఎంత చక్కటి నల్ల విగ్రహం అంటే అది అటు అయోధ్యలో రామచంద్రుడి విగ్రహం ఎంత కళకళలాడుతుందో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ అంత అందంగా అంత కళకళలాడుతూ అభయాన్ని ఇస్తానయ్యా నా వరకు రండి అని చెప్తున్నంత బాగా ఉన్నాడు. ఆయన దీనే దేదీప్యమానంగా ఉన్నాడు అంటారు భగవంతుడు. ఇది 40 ఎకరాల స్థలము. చక్కగా ఒక కొండ మీద మనకి ఒక కొండెక్కుతూ ఆంజనేయ స్వామిని ఒక గుహలో చూస్తామేమో అనిపించేంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ. పాపం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికోసం పోరాడి కలెక్టర్ దగ్గర నుంచి ఈ స్థలాన్ని వీళ్ళు హైందవ ధర్మ సంస్థాపన కోసం సాధించుకొని ఇక్కడ ఇంత అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామిని స్థాపించి దీంతో పాటు ఇక్కడ ఉన్న బ్రహ్మగారు అంటే అయ్యగారు కూడా మంచి పిల్లలకు వేదం నేర్పిస్తూ చాలా శాస్త్రోక్తంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఉన్న వాళ్ళందరూ మంచి కోరుకునే వాళ్ళు, ధైర్య సాహసాలు కావాలనుకున్న వాళ్ళు, ధర్మం నిలబెట్టాలనుకున్న వాళ్ళు, కుటుంబాల కోసం పిల్లల కోసం చెడు కీడు అన్నీ తొలగించుకోవడానికి కోసం ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. అభయాంజనేయ స్వామి ఆశీర్వచనము తీసుకొని ఈయన అభయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని సర్వ హైందవ ధర్మాన్ని స్థాపించాలనుకున్న హైందవ కుటుంబాలందరికీ ఇదేనా విజ్ఞానం. జై బోలో సియావర రామచంద్ర భగవానికి. నల్గొండ జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ ఒక చక్కటి కొండ. ఆ కొండ ఎక్కుతుంటే అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్లు నిగనిగలాడే రాతి, నల్ల రాతి ఆంజనేయ స్వామి అయోధ్యలో రామచంద్రుడిని ఎంత అందంగా చెక్కిండ్రో ఆయన భక్తుడిని ఇక్కడ అంత అందంగా చెక్కిండ్రు. అంటే ఆయన అక్కడ ఈయన ఇక్కడ మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ సంస్థాపనకు హైందవులను కాపాడడానికి అభయం ఇస్తున్నానన్నట్టు గట్టిగా నిలబడిండి ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ రావాలని కోరిక. చాలా కష్టాల్లో కూడా ఈ ల్యాండ్ని భూమిని ఇక్కడ వీళ్ళు పోరాడి ధర్మ సంస్థాపనకు సాధించుకొని ఇంతటి చక్కటి అభయ ఆంజనేయ స్వామిని మనందరూ సనాతన హిందువుల కోసము హిందూ పరివారాల కోసం స్థాపించినందుకు అందరు కుటుంబాలు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు పిల్లల కోసము భవిష్యత్తు కోసము ఒక ఆంజనేయ స్వామి అండదండలు మనకు ఉండాలని కోరుకుంటూ అందరు ఇక్కడికి రావాలని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ జీవితాలను భాగ్యవంతులను చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. నాయన సర్వే జన సుఖినో భవంతు. జై బోలో భారత్ మాతాకి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.